మాన్యువల్. తలనొప్పులు ఒళ్ళు నొప్పులు లేని వాళ్ళందరూ బిగ్ బాస్ చూడండి. అందులో నేను కూడా ఒకరిదాని కూడా నేను కూడా చూస్తున్నాను, మీరు కూడా చూడండి. చూడండి టైం పాస్ అదే కదా, ఏదొస్తే అది నోట్లో పెట్టేస్తారేంటి మీరు? అంతే, ఓకే బాయ్ అందరికి. అంతే, ఇంకేముంది నాన్న, అంతే అడిగారు. ఏముందండి, పచ్చళ్ళు అమ్మి ఇక్కడ అందరినీ ఇదే ఎందుకంటే అక్కడ కూడా అందరినీ ఒక పచ్చడి చేసి పెడతారు అంతే. అలాంటి వాళ్ళే బిగ్ బాస్కి కావాలి. ఎందుకంటే ఎవరు అన్యాయంగా జైలుకి పంపిస్తారో, సృష్టిని తీసుకెళ్లారు, రీతుని తీసుకెళ్లారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నీతిగా నిజాయితీగా మంచిగా ఉన్న ఎవరు కూడా బిగ్ బాస్లో పనికి రారన్నమాట. అంటే మామూలుగా చెప్తున్నా, ఎందుకంటే మంచి మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళి బిగ్ బాస్ ఆడిపించుకుంటే బాగుండు. వాళ్ళు మానేసి ఎవరైతే ఇప్పుడు జైలుకి వెళ్తున్నారో, ఎవరైతే బొక్కలో పెట్టేస్తున్నారో వాళ్ళని తీసుకెళ్ళి పెట్టుకుంటున్నారు. అది కరెక్ట్ కూడా కాదు. ఎంతవరకు కరెక్ట్ మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచిగా ఆడేవాళ్ళు, మంచిగా ఉండేవాళ్ళని తీసుకెళ్ళి గేమ్లో పెట్టాలి. ఆల్రెడీ సోషల్ మీడియాలో చెడ్డగా అయిపోయారు కదా వాళ్ళు, వాళ్ళని తీసుకెళ్ళి పెట్టడం ఎందుకు? ఇప్పుడు ఈవిడైనా ఉన్నారు, రాజకీయ పరంగా పక్కన పెడితే ఈవిడ ఇంకొకరు భర్తను తీసుకుంది, ఇంకొక ఆయనతో ఎంజాయ్ చేసింది, ఇప్పుడు పెళ్ళి అన్నారు, అవన్నారు ఇవన్నారు, ఆవిడని తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు. ఎవరిని? మాధురి గారిని. అలాగే ఇప్పుడు ఈ పచ్చళ్ళని కూడా అన్న ఎందుకు? ఇప్పుడు ఎవరికైతే చెడ్డ పేరు వచ్చిందో వాళ్ళే కావాలన్నప్పుడు అందరూ చెడ్డగానే బిహేవ్ చేద్దాం, అందరూ వెళ్ళి బిగ్ బాస్లో కూర్చోవచ్చు కదా, అంతే కదా. మంచిగా చేసిన వాళ్ళు మంచిగా మాకు వచ్చి పిలవండి, మమ్మల్ని పిలవండి అని చాలామంది వీడియోలు పెట్టారంట. మరి వాళ్ళు ఎవరిని పిలవాల? మామూలుగా కామన్ మ్యాన్లు కూడా తీసుకుంటామన్న వాళ్ళని కూడా అంతే. ఎవరెవరైతే ఇందులో ఉన్నారో, పనికి మాలి ఇట్లో ఉన్నారో వాళ్ళని ఏరి తీసుకెళ్ళి అందులో పెట్టుకుంటున్నారు. అది కరెక్ట్ కూడా కాదు. ఆ బిగ్ బాస్ చూసే వాళ్ళకి బుద్ధి ఉండాలి, అది విన్ చేసే వాళ్ళకి బుద్ధి ఉండాలి. అన్ని సీజన్లు మంచిగా ఉన్నాయి, ఈ సీజనే కొంచెం ఎంజాయ్మెంట్ లేదు ఫ్రెండ్స్. మీకు ఎంజాయ్ కావాలా? లవ్వులు లవడాలు కూడా అక్కడ ఏమి లేవండి. ఎందుకంటే అది అంత స్క్రిప్ట్ కూడా కాదు. ఈ లవ్ గేమ్ ఆడితేనే మనం బిగ్ బాస్లో ఉంటాము అని బాగా ఆలోచించి ట్రాక్ వేస్తున్నారు అంతే. అలాగైతే రీతు ఫస్ట్ కళ్యాణ్ గారికి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అన్నది, తర్వాత డెమో పవన్ గారికి వెళ్ళింది. అది లవ్ ఎలాగైంది? లవ్ అంటే ఒకరి మీదే పుట్టిద్ది, లవ్ ఇద్దరు ముగ్గురు మీద పుట్టదు, అది లవ్ కాదు, అది ట్రాక్ అంతే. అది ఏంటండి అదేంటి మీరు లేరా ఇప్పుడు వరకు? ఇప్పుడే వచ్చారేంటి? నేను ఆల్రెడీ చెప్పా, ఫస్ట్ ఆమె కోసమే చెప్పా. ఎందుకంటే ఆల్రెడీ ఆమె కోసమే చెప్పా. మనం ఎదుటోళ్ళు భర్తలు తీసేసుకోవాలి, ఎదుటోళ్ళు మోసం చేయాలి, ఎదుటోళ్ళు మనం తీసేసుకొని వాళ్ళ ప్రాపర్టీ మన సొంతం చేసుకుంటే మనకు పిలుస్తారు బిగ్ బాస్లో. ఎవడు ప్రాపర్టీ ఆడికి వదిలేస్తే పిలవరు. అది వేరే వారు ప్రాపర్టీ ఓకే అండి. ఇది కరెక్టా రాంగ్ అనేది మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఏది ఎంకరేజ్మెంట్ చేస్తే అదే నడుస్తుంది, సోషల్ మీడియా అయినా, గేమ్స్ అయినా, ఏ ప్రోగ్రామ్స్ అయినా. ఎందుకంటే మంచిని మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేయరు, చెడునే ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి చెడునే తీసుకొస్తుంది ఈ సమాజంలోకి, అది తెలుసుకోండి అంతే. నేనైనా కూడా మంచి మంచి వీడియోలు చేస్తాను, ఎవరు చూడరు. అదే డబల్ మీనింగ్ ఇంత ఉంది అంత ఉంది, లేకపోతే గిల్లాడు గిచ్చాడు అన్నాం అనుకోండి, ఆ వీడియో ఎక్కడికో తీసుకెళ్తారు. సో మీలో ఉంది, మీరు మార్పు చెందితేనే సమాజం మార్పు చెందుతుంది. ఓకే బాయ్. టాప్ 5 అంటే 5 ఉంటారు. ఎవరు ఉంటారంటే ఏమని చెప్పాలి? చెప్పండి, నాకెక్కడ తెలిసింది ఎవరు ఉంటారో. నేనైతే ఎమ్మానియల్. ఓకే అందరు బాయ్. ట్విస్టులతో ముందుకెళ్తుంది సీజన్. చూడాలి ఇంకా మిగతా సీజన్స్ కలిసి ఈ సీజన్లో ఎలా ఉంటాయో ట్విస్ట్ ఇంకా ముందు వెళ్తూ ఉంటే, ఇంకా మెంబర్స్ తగ్గిన కొద్ది టఫ్ ఫైట్ ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, మరి నిన్న జరిగిన ఎలిమినేషన్లో శ్రీజ ఫెయిరా అన్ఫెయిర్ అంటారా? ఫేరే. ఎందుకంటే తను ఏమంటారంటే తను గేమ్ ఆడకుండా అన్వాంటెడ్గా ఎక్కువ షో ఆఫ్ చేసేసి అనవసరమైన దానికి మాట్లాడి తన గురించి తను ఫైట్ చేసుకోకుండా వేరే వాళ్ళ గురించి ఫైట్ చేస్తూ అలా తను కనిపించి ఆడియన్స్ గెలుచుకోలేకపోయింది. ఆడియన్స్ ప్రకారం అయితే శ్రీజ అవ్వకపోయి ఉండదేమో కదా, ఎందుకంటే ఇది నార్మల్గా అంటే సేఫ్ జోన్లోకి వెళ్ళేదానికి గేమ్స్ పెట్టారు కదా. అవును. సో ఆ గేమ్స్కి సంబంధించిన అంటే గేమ్స్లో సేఫ్ అయిన వాళ్ళు వచ్చినారు కాబట్టి శ్రీజ ఎలిమినేట్ అయిందని చెప్పుకోవచ్చా? అంటే వాళ్ళు చూసారు కదా, గేమ్స్ చూసే వాళ్ళు వాళ్ళ డెసిషన్, వాళ్ళ ఒపీనియన్ అని చెప్పారు. ఒక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఆడియన్స్ పోల్ అయ్యి ఉంటే కనుక 50-50 ఛాన్స్ ఉండే తను వెళ్ళకపోయి, ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి చూసారు కాబట్టి తను వెళ్ళకపోయి ఇంకా 1 or 2 వీక్స్ సర్వై అయ్యి ఉండేది తను. కానీ ఇది వాళ్ళు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ వల్ల తను బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ ఆడియన్స్ ప్రకారంగా అయితే ఇంకో 2 వీక్స్ అలా ఉండేది తను హౌస్లో. ఓకే, మరి ఇటు దువాడ
ఆమె వచ్చింది కదా మాధురి, అవును. ఆమె విషయానికి వస్తే శ్రీజ నేమ్ అడిగినందుకు ఎందుకు అంత షో ఆఫ్ చేసిందంటారు మాధురి గారు? అంటే తనకు ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంది కదా, ఎవరు అట్లా తను ఇట్లా చేస్తే నేను కూడా ఫేమ్లో పడతా, నేను కూడా అందరి ముందుకు వెళ్తా, ఇట్లా అరుస్తుంది అలా అరుస్తుంది అంత పొలిటికల్గా ఏమన్నా యూజ్ అవుతుందేమో అన్నట్టుగా తను అట్లా షో ఆఫ్ చేసింది. అంటే నార్మల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేమ్ చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. అవును, వాళ్ళు వెల్కమ్ ఇప్పుడు ఒక వెల్కమ్ చెప్పేటప్పుడు మీ హాయ్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసుకొని మీరేంటి అని చెప్పేసి చెప్తున్నారు, కానీ తను అలా చెప్పలేదు. అంటే ఒక టైప్ ఆఫ్ అదే యాటిట్యూడ్ అనే అనుకోవచ్చు కదా. అట్లా తను పొలిటికల్గా ఉంది కాబట్టి ఏదైనా తనకి ఫేవర్ అవుతుందేమో అని చెప్పేసి చేసి ఉండొచ్చు కదా. తను రమ్య తన గురించి అయితే నాకు తెలియదు, ఇంకా చూస్తే కానీ చెప్పలేను. గేమ్ తనైతే వచ్చింది నార్మల్గానే ఉంది, పోను పోను తెలుస్తూ ఉంటుంది కదా, పోను పోను కోణాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి, ఎవరి గేమ్ ఏంటి ఎవరి మనస్తత్వాలు ఏంటి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. వరకు హౌస్లో సేఫ్గా గేమ్ ఆడింది ఎవరంటే ఏం చెప్తారు? అంటే ఒక ఎమోషన్ బాండింగ్ పెట్టుకొని వీళ్ళు ఆడుతున్నారేమో అనిపిస్తుంది. ఎవరు అంటే రీతు ఏమో డెమోన్ నుంచి పట్టుకొని ఉంటుంది, వాళ్ళు ఆడుతున్నట్టు. ఇక్కడ భరణి గారు తనూజ ఇంకా వాళ్ళిద్దరూ ఒక బాండ్ పెట్టుకొని అట్లా సేఫ్గా ఆడుతున్నారు అనిపిస్తుంది. ఆ సేఫ్ గేమ్ ఆ ఎమోషన్స్ అన్నీ పక్కన పెడితే వాళ్ళు ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆడియన్స్ దగ్గర నుంచి కూడా ఒక బాండింగ్ అనే పేరు వచ్చింది కాబట్టి తనుజ దాన్ని మనసులోకి తీసుకొని నాగార్జున గారితో అయితే ఒక డెసిషన్ క్లారిటీ తీసుకున్నది అనమాట. అంటే తనకి ఒక బాండింగ్ అనేది ఉంది. తనని ముద్దు బిడ్డ అది ముద్దమందారం సీరియల్ నుంచి తీసుకున్నారు కాబట్టి అందరికీ ముద్దమందారం ద్వారా ఫేమ్ వచ్చింది. అట్లా సాఫ్ట్ కార్నర్గానే ఇంకా ఉంటుంది. కానీ నాగార్జున గారు ఆ వీడియో చూపించిన తర్వాత బాండ్ ఎఫెక్షన్ అన్ని పక్కన పెట్టి తన గేమ్ తను ఆడుకుంటుంది అని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు తనుజ గారికి అలాగే భరణి గారికి బాండింగ్ తెగిపోద్ది అంటారా? అంటే తన పెట్టుకుంటుంది, గేమ్లో ఉన్నప్పుడు గేమ్ ఆడుతుంది, తర్వాత నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది అనుకుంటుంది. ఏం తెగిపోదు, అది అలానే ఉంటుంది ఆ బాండ్ అనేది. కాకపోతే హౌస్లో ఉన్నప్పుడు గేమ్ గురించి ఉంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బాండ్ ఎలాగో అలానే ఉంటుంది. తను చెప్పింది కూడా ఫస్ట్ నేను బయటికి వెళ్ళిన తర్వాత వెళ్ళేది నాన్న ఇంటికి అని చెప్పేసి, అది కూడా ఒక పర్సన్ని తీసుకొని వెళ్తా అని చెప్పేసి ఆ బాండ్ అనేది కంటిన్యూ అవుతుంది, అది డిస్కంటిన్యూ అవ్వదు. ఓకే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్? కామనర్లో కళ్యాణ్, ఇంకా ఇందులో సెలబ్రిటీస్లో ఇమాన్యుయల్. ఓకే, టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ఇమాన్యుయల్, కళ్యాణ్, డెమోన్, భరణి గారు, ఇంకా దివ్య నిఖిత. విన్నర్ అయితే కామనర్కి ఇస్తే బాగుండు అనిపిస్తుంది. కళ్యాణ్ రన్నర్